నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, రీసెంట్గా విడుదలైనటువంటి అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ తీసుకున్నట్లయితే, సరే అది ఫ్లాపా హిట్ తీసి పక్కన పెట్టుకుంటే, సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, అఖిల్కి అంత మార్కెట్ ఎక్కడ ఉందని 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి వాళ్ళందరూ అఖిల్కి ఎందుకు అంత మార్కెట్ లేదు, ఖచ్చితంగా ఉంది అంటూ ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ అందరూ ముక్త కంఠంతో అన్నటువంటి మాట. తదుపరి ఆ తర్వాత రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని డిజాస్టర్ చూడటము, నష్టాలు బాట పట్టడం. అంటే వాళ్ళు ఎందుకు హీరోస్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళుగా హైప్ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా నష్టాన్ని భరించాల్సిన ప్రొడ్యూసరే కాబట్టి ప్రొడ్యూసర్కి ఎందుకు నష్టాలు తీసుకొస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రీలో ప్రొడ్యూసరు డబ్బులు అంటే సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ మార్గం ఏంటంటే, ఒక స్టార్డమ్ ఉన్న హీరోని పట్టుకొని కాల్ షీట్లు తీసుకొని సినిమా చేయాలి. ఇప్పుడు మహేష్ బాబు నీకు కాల్ షీట్లు ఇచ్చాడు అనుకోండి, ఫైనాన్స్ వచ్చేస్తుంది, అంతే 100 కోట్లు వచ్చేస్తుంది. అంటే మామూలు సినిమాకి. మరి ఇప్పుడు 1000 కోట్లతో సినిమా తీస్తూ ఉంటున్నాడు రాజమౌళి. అది వేరే సందర్భం, మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ హీరో కాల్ షీట్ పట్టుకుంటే రామ్ చరణ్ కానీ, లేదా పుష్పలో యాక్ట్ చేసినటువంటి బన్నీ, అల్లు అర్జున్ కానీ, వాళ్ళ సినిమాకి ఏముందంటే టేబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఇంత ప్రాఫిట్ వస్తుంది అనుకుని పుష్ప స్టార్ట్ చేయలేదు, మామూలు సినిమాగా ఉంటుందని స్టార్ట్ చేశారు. డబ్బులు వస్తాయి, అంతేగాని ఇన్ని 100 కోట్లు వస్తుందని వాళ్ళు స్టార్ట్ చేయరు. ఈ జర్నలిస్ట్ ప్రశ్నలకు అర్థం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 ఉంది, దాంట్లో నిఖిల్ హీరోగా చేశాడు. ఆయన సినిమా ప్రయాణం ఎంత అండి? 30 కోట్లు. 300 కోట్లు 400 కోట్లు వసూలు చేసి బొమ్మాయి ఆ బాలీవుడ్ ఫీల్డ్ని గడగడలాడించేస్తుంది. అది ముందు ఊహించలేదు. అది ఓకే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కంటెంట్, ఆ మూల వస్తువు ఏదైతే ఉందో, శరీరానికి ఆత్మ ఎలాంటిదో, శరీరానికి ప్రాణధార ఎటువంటిదో, అది కథలో ఉన్న గొప్పతనానికి మీరు చిలవలు పలవలు అల్లి మామూలు చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేస్తే చాలు, మిగతాది వాళ్ళు చేసుకుంటూ పోతారు. మీరు చాలామంది అంటారు త్రిబుల్-ఆర్ ఉందనుకోండి, అందులో కథే ఉందండి. మామూలు పాట పాడుకున్న అమ్మాయిని బ్రిటిష్ వాడు తీసుకెళ్ళిపోయాడు, వీళ్ళ తిప్పలు పడి తీసుకొచ్చారు. కానీ హౌ హీ ప్రెజెంటెడ్, ఎంత బాగా తీశాడు అంటే మీకు హృదయానికి హత్తుకొని ఎలా తీశాడు. తర్వాత ఎంత బ్లెండర్స్ ఉన్నాయి, ఎవరు పట్టించుకోరు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక కొమరం మేము, ఇద్దరు అంటే వాళ్ళ తాలూకు భావజాలంతో, వాళ్ళ తాలూకు ఆవాహన అనుకుందాం లేకపోయినట్టయితే, వాళ్ళు నాటు అనే పాట పాడి డ్యాన్స్ చేసి ఆస్కార్లో అవార్డులు తీసుకున్నారంటే సినిమా ఎంత మెస్మరైజ్ చేశారో చూడండి. అవును. అంటే ఒక నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టుగా, లేకపోతే ఒక ప్రభాస్ని చూసో, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఒక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అంటే వీళ్ళ స్టార్డమ్తో పాటుగా మిగతా హీరోలు మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలని ఆశ లేదు, కూడా మేము కూడా ఆ స్థాయిలోనే ఉన్నామని నిరూపించుకోవాలని ఆశ అంటారా? అదేం లేదండి. వీళ్ళకి ఒక ఓవర్ నైట్ ఎవరు ఆ స్టేజ్కి వెళ్ళరండి. ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎవరో ఎక్కడో రాజమౌళి లాంటి వాళ్ళు ఉంటారు. రాజమౌళి చేతుల్లో పడిన వాళ్ళందరూ ఆ స్థాయికి వెళ్తారు. మరి మామూలు వరుస పులాపులు ఉన్నప్పుడేమో సునీల్కి మర్యాద రామన్ ఎవరిచ్చారండి? అప్పటికి మామూలుగా ఉన్నటువంటి రవితేజకి విక్రమార్కుడు ఎవరిచ్చారండి? తర్వాత ఏమో సై అనేటువంటి నితిన్ అండి, దాంతో అది రాజమౌళి. బాహుబలి లాంటి ప్రభాస్ కానీ ఎంత రాజమౌళి. ఆ రాజమౌళి ఈరోజు ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజమౌళి. హాలీవుడ్ సినిమాలో ఎవరైనా మంచి, అందరికీ పెద్ద ఒక టాక్ ఆఫ్ ది అమెరికా ఆయన ఉన్న సమయంలో ఓ రాజమౌళి. ఎవరు రాజమౌళి అంటే వచ్చారట, సినిమా అంటే ఆస్కార్ అట, అవార్డులు అట అని చెప్పేసి రాజమౌళికి మా ఇళ్ళలో ఉన్నాడండి కొంతమంది, ఇల్లు ఆఫర్ చేసిన వాళ్ళు కొంతమంది. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ లక్ అన్నది హాంట్ చేసేది ఎవరికో హాంట్ చేస్తుంది. ఇక్కడేమైందంటే వీళ్ళు
సినిమా చాలా బాగుంటుంది అనుకున్నారు. ఆయన కేవలం ఆ హీరోని కష్టపెట్టి ఆ 6 ప్యాక్స్ తీసుకున్నారు, కానీ అందులో కష్టపడి ఆ 6 ప్యాక్స్తో ఏం చేశాడు? అదంతా వృధా అయిపోయింది. అంతే కదా, ఏం చేశాడు? బాగా 6 నెలలు సాగు నేర్చుకొని ఆ మూలలో ఉన్న ముసలమ్మను కొట్టినట్టుగా అయిపోయింది అది. అది కనుక అది కేవలం డైరెక్టర్, తక్కువ డైరెక్టరా సురేందర్ రెడ్డి కనుక నేను అనుకుంటున్నాను నాగార్జున గారు కేర్ తీసుకోలేదండి. తీసుకుంటే మరి ఒక శవ వచ్చి ఉండేది కాదు కదా, ఒక నిన్నే పిల్లాడితో వచ్చి ఉండేది కాదు కదా. కనుక అది కేవలం ఇదే విషయం పైన నాగ చైతన్యాన్ని అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాము, ఒకవేళ మా నాన్నకి కనుక ఒక విషయం చెప్పి మాకు పలానా డైరెక్టరో పలానా ప్రొడ్యూసరో కావాలంటే ఒక ఫోన్ కొట్టి, అంటే చాలాసార్లు నాగార్జున మా నాన్న చెప్పాడు నాకు పలానా డైరెక్టర్ ఇవ్వనా లేకపోతే నీకు అడ్వాన్స్ పంపించాలని చెప్పి అన్నారు. అంటే ఫ్లాపులు వస్తున్న తర్వాత లేకపోతే కెరీర్ గ్రోత్ లేనప్పుడు కూడా ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్నదమ్ములు అనేది. తర్వాత ఇంకో కోణంలో ఆలోచిస్తే చైతు కానీ ఇక్కడ అఖిల్ కానీ సైకలాజికల్గా మెంటల్గా దెబ్బతిన్నారేమో అని ఒక ఆలోచన. ఇప్పుడు చైతు ఇంచుమించు సమంతతో డిస్టర్బ్ అయిన తర్వాత ఆయన దెబ్బతిన్నాడు. అలాగే జీవికే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత ఆయన మెంటల్గా దెబ్బతిన్నాడు. తింటాడు, సహజం అది. లేదు నేనేమీ కాదు ఇట్లాంటి ఆయన దేవుడు కాదు, ఇలా దెబ్బతిన్నాడేమో అని ఒకటి. 2 నాగార్జున తాలూకు వ్యాపారాలు ఎక్కువ అయిపోయినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే కాకుండా మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం. మన మెట్రో రైలు ఉంది కదా, అది ఏదో వాళ్ళు వీళ్ళకి కొంత షేర్ ఉందని ఆ షేర్ చూసుకుంటాడు. కొన్ని వేల కోట్లు అది, ఆ షేర్ చూసుకుంటాడు. దానివల్ల పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అనేది అఫీషియల్ సమాచారం. అందువల్ల కరెక్ట్గా ఎప్పుడైతే బేస్మెంట్ మూలం కథలో ఏవైతే పస లేదో, వాళ్ళు ఎంత 150 అడుగులు కాదు కదా, 1000 అడుగుల్లోంచి దూకినప్పుడు కూడా జనాలు మాకు విచ్ ఇంట్రెస్టెడ్, నువ్వు దూకావు మాకే, అంతే కదా. మీరు ఫ్లైట్లోంచి దూకారు, దేనికోసం దూకారు? మాకెందుకు? అదొక మైలేజ్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? మేము దూకడానికి ఒక పర్పస్ కావాలి. అలా దూకి ఎవరినో రక్షించామంటే ఆ క్షణంలో ఆ దూకడం వల్ల దూకకపోయినట్టయితే ఆ పాప ప్రాణాలు పోయి అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓకే, అంతే కదా. ఆ దూకిన తర్వాత మామూలుగా పూడు తల్లడానికేమో దాని ఫ్యాన్స్ జేజేలు పడడానికి దూకవలసిన అవసరం లేదంటాను నేను. ఓకే, ఇప్పుడు అలా వచ్చి అలా జంప్ చేసినప్పుడు ఏదో ప్రాణాపాయంలో ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఒక బిడ్డను కాపాడడం, లేకపోతే ఒక మహిళను కాపాడడం, ఏదో సందర్భం ఉంటే కనెక్ట్ అయ్యేటువంటి సందర్భం ఉంటే బాగుండేది. ఏదైనా సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనకి కడుపు పార్చుకుని 6 ప్యాక్ చేసిన అఖిల్కి ఆ కష్టం వృధా అయిపోయిందంటారు? డెఫినెట్గా అయిపోయిందండి. అఖిల్ చాలా కష్టపడ్డాడు. తర్వాత ప్రమోషన్ మీద వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించటం లేదండి. మిగతా తమిళనాడులో ఉన్నటువంటి హీరోలకి ఇక్కడ హీరోలకి ఉన్న తేడా ఏంటంటే, ఒక దిల్రాజ్ చూస్తే ఆయన సినిమాలు తప్ప, అల్లు అరవింద్ సినిమాలు తప్ప మిగతా సినిమాలకి ప్రమోషన్ ఎక్కడది? ఈవెన్ చిరంజీవి సినిమాకి కూడా ప్రమోషన్ లేదు. అక్కడ వేరే అక్కడ మా బాలయ్య గారి సినిమా 100 రోజుల సినిమాకేమో ఆయన పట్టుబట్టి 100 రోజులు వేయించాడు. ఆయన ఎవరు? బాలయ్య గారు. ఏది? వీరసింహారెడ్డి. మరి చిరంజీవి సినిమా ప్రమోషన్ లేదు కదా, ఆడిందా లేదో తెలీదు, ఉందో చచ్చిపోయిందో తెలీదు. ఇలా ప్రమోషన్ లేకపోతే సినిమాలు, పెద్ద సినిమాలు డెఫినెట్గా పిల్లలు అంటే ఈ తాలూకు ప్రేక్షకుల్ని సైకలాజికల్గా దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. అది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.